వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పొలాల్లో మేట వేసిన ఇసుకను తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ములుగు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బృందం పర్యటించింది. మేడారం అడవుల్లో సుడగాలికి ధ్వంసమైన రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలించారు. దేశంలోనే ఇటువంటి విపత్తు జరగడం ఇదే మొదటిసారని, ఈ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లి నిపుణులతో అధ్యయనం చేయిస్తామన్నారు ఈటెల రాజేందర్. మేడారం విపత్తును దేశం ఒక పాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గుండ్లవాగు ప్రాజెక్టు వరదతో దెబ్బతిన్న పంట పొలాలను బీజేపీ బృందం పరిశీలించింది. పొలాల్లో ఇసుక మేటలను తొలగించడంతో పాటు రైతులకు నష్టపరిహారం అందజేయాలని కోరారు ఈటెల రాజేందర్. సెంటర్లో ఒక్క మొక్క కూడా మిగలేదు అంటే సెంటర్లో ఒక్క మొక్క కూడా మిగలేదు అంటే పొద్దున మేము గుళ్ళవాకు పోతే అక్కడ రైతాంగానికి కన్నీళ్ళు తప్ప దుఃఖం తప్ప వాళ్ళకి ఏం లేదు. గతంలోనే ఒకసారి గుళ్ళవాగు తెగిపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని వందల ఎకరాల భూమిలో తాటి చెట్లంతా లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మీటర్లు వేసినాయి. మొన్ననే దీన్ని చదును చేసుకొని ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటా ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరద వచ్చి మొత్తం మా కుంపలు ముంచిపోయినాయి. మా పంట పొలాలలో మేటలు వేసినాయని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న తీరు బాధ.